ఆర్సీ న్యూస్ కి స్వాగతం. జాతీయ సాహస శిక్షణ శిబిరానికి ఎంపికైన ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థిని మెదక్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో BA మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థి అన్నపూర్ణ హిమాచల్ ప్రదేశ్లోని మనాలిలో జరగనున్న జాతీయ సాహస శిక్షణ శిబిరానికి ఎంపికయ్యిందని ఇన్ఛార్జి ప్రిన్సిపల్ సింహారెడ్డి తెలిపారు. ఈ విధంగా కళాశాల విద్యార్థిని సాహస శిబిరానికి ఎంపిక కావడం పట్ల అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా కళాశాల జాతీయ సేవా పథకం యూనిట్ 3 మహిళలు ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ శ్రీలత మాట్లాడుతూ విద్యార్థిని ఎంపిక పట్ల హర్షం వ్యక్తం చేస్తూ ఈ విద్యార్థిని ఈ నెల 9 నుంచి 19 వరకు మనాలిలో సాహస శిక్షణను తీసుకోవాల్సి ఉంటుందని తెలిపారు. ఈ శిక్షణలో ట్రెక్కింగ్, ర్యాక్ క్లైంబింగ్, రివర్ క్లాసింగ్, ర్యాప్లింగ్ వంటి అంశాలలో కఠినమైన శిక్షణ ఉంటుందని తెలిపారు. ఈ ఎంపికలో తెలంగాణ మొత్తం నుండి 20 మంది ఎంపిక కాగా 10 మంది అబ్బాయిలు 10 మంది అమ్మాయిలు ఉన్నారని, ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి 5 అమ్మాయిలు పాల్గొంటుండగా అందులో తమ విద్యార్థిని ఉండడం తమ కళాశాలకి గర్వకారణమని అభినందించారు. ఈ అభినందన కార్యక్రమంలో అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ నాగేంద్రరావు, డాక్టర్ తిరుమలారెడ్డి, డాక్టర్ అరుంధతి, మురళి, కళాశాల అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ అంజాద్ అలీ పాల్గొన్నారు. నమస్కారం అండి, నా పేరు శ్రీలత. నేను GDC మెదక్ NSS యూనిట్ 3 ప్రోగ్రామ్ ఆఫీసర్గా పనిచేస్తున్నాను. మా విద్యార్థిని అన్నపూర్ణ BA ఫస్ట్ ఇయర్లో చదువుతోందండి. తను NSS అడ్వెంచర్ క్యాంప్, మనాలిలో జరిగే NSS అడ్వెంచర్ క్యాంప్కి సెలెక్ట్ అవ్వడం నాకు చాలా సంతోషకరంగా ఉంది. ఈ క్యాంప్కి తెలంగాణ నుంచి 20 మంది సెలెక్ట్ అయితే ఉస్మానియా యూనివర్సిటీలో 5 మంది విద్యార్థినులు మాత్రమే సెలెక్ట్ అయ్యారు. ఆ 5 మందిలో మా స్టూడెంట్ ఒక అమ్మాయి. ఇది చాలా గర్వకారణంగా ఉంది నాకు. ఈ అడ్వెంచర్ క్యాంప్లో ఈ అమ్మాయి సాహసోపయుక్తమైన కార్యక్రమాలు లైక్ రాఫ్టింగ్, ర్యాప్లింగ్, స్కీయింగ్ వంటివన్నీ చేస్తారన్నమాట. ఈ క్యాంప్లో ట్రైనింగ్ ఇస్తారు. ఇది ఒక అద్భుతమైన అవకాశం. తనలో ఉండే నైపుణ్యాన్ని, స్కిల్స్ని బయట పెట్టడానికి, నలుగురితో కలిసి ఉండడానికి, తను నేర్చుకోవడానికి చాలా అద్భుతమైన అవకాశం అని నేను అనుకుంటున్నాను. ధన్యవాదాలు. నా పేరు అన్నపూర్ణ. నేను GDC మెదక్ డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను. నేను NSS అడ్వెంచర్ క్యాంప్లో సెలెక్ట్ కావడం నాకు చాలా సంతోషకరం. దీనికి ప్రోత్సాహం చేసినందుకు మా మేడం, మా సార్ వాళ్ళకు ధన్యవాదాలు తెలుపుతున్నా. తెలంగాణలో 20 మంది విద్యార్థులను సెలక్షన్ దగ్గరికి పిలిస్తే అందులో విశ్వవిద్యాలయంలో 5 మంది అమ్మాయిలు సెలెక్ట్ అయ్యారు. అందులో నేను ఒకదాన్ని. దీనికి ప్రోత్సాహం చేసినందుకు మా సార్, మా టీచర్స్కి ధన్యవాదాలు తెలుపుతున్నాను.